ఎట్టకేలకు 'పుష్ప 2' 'బాహుబలి 2' రికార్డ్స్‌ని అయితే బ్రేక్ చేసేసింది. సో, ఎన్నో స్థానంలో ఉందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్, మూవీ కాంటెంట్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'పుష్ప 2' 3 ఏళ్ల నిర్విరామ కష్టం తర్వాత భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన గత ఏడాది అయితే రిలీజ్ అయింది. సో, ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఏ లెవెల్‌లో చేశారో సినిమా అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నింటిలో మన సౌత్ ఇండియా నుండి 'పుష్ప 2' సినిమాని అన్ని రికార్డుల్లో ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 'దంగల్' సినిమాని తర్వాత ఇండియన్ హిస్టరీలోనే అన్ని కోట్ల కలెక్షన్ సాధించిన సినిమాగా 'పుష్ప 2' ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డు నమోదు చేసింది. అంతేకాదు 'బాహుబలి 2' రికార్డును కూడా 'పుష్ప 2' ఒంటి చేత్తో వెనక్కి నెట్టేసింది. మరి ఇంతకీ 'పుష్ప 2' సాధించిన ఘనత ఏంటి? 'బాహుబలి 2'ని ఏ విషయంలో వెనక్కి నెట్టింది? సో, అదేంటంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 294 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ రోజే అత్యధిక కలెక్షన్ వసూలు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే దాదాపు 300 కోట్లు అంటే సినిమా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 'పుష్ప 2' మూవీ ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది. అయితే తాజాగా 'బాహుబలి 2' మూవీ కలెక్షన్లో వెనక్కి నెట్టాడు పుష్ప. ఇప్పటివరకు మన ఇండియాలో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా అమీర్ ఖాన్ 'దంగల్' మూవీ దాదాపు 2000 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా చేసిన 'బాహుబలి 2' మూవీ 1810 కోట్లతో రెండో స్థానంలో అయితే నిలిచింది. అయితే తాజాగా 'బాహుబలి 2' మూవీ రికార్డును 'పుష్ప 2' మూవీ వెనక్కి నెట్టేసింది. ఇప్పటి వరకు 'పుష్ప 2' మూవీ 32 రోజుల్లో దాదాపు 1830 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి 'బాహుబలి 2' రికార్డును పక్కకి నెట్టి రెండో స్థానంలో అయితే నిలిచింది. అలా అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీస్లో 'దంగల్'లో మొదటి స్థానంలో ఉండగా 'పుష్ప 2' రెండో స్థానంలో అయితే సంపాదించుకుంది. ఇక ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇదే స్పీడ్లో 'దంగల్' మూవీ రికార్డును కూడా వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక 'పుష్ప 2' సినిమా ఎన్నో రికార్డులు సాధించినా కూడా అల్లు అభిమానులు ఎక్కడో కాస్త అసహనం అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యే సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం, కొంచెం ఇన్సిడెంట్ అయితే బాగా జరిగింది. ఇక ఆ కేసులో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి తిరిగి రావడం కూడా జరిగింది. సో, దానివల్ల కొంచెం బాధతో ఉన్నారంతే. సో, ఎట్టకేలకు 'పుష్ప 2' 'బాహుబలి 2' రికార్డుని అయితే దాటింది. అవి కూడా ప్రైజ్ హైక్ చేయడం వల్ల, పైగా నార్త్‌లో ఎక్కువ కలెక్షన్ రావటం వల్ల అయితే మన తెలుగు సినిమా రెండో స్థానానికి చేరుకుంది. అలాగే 'దంగల్'ను కూడా క్రాస్ చేస్తే ఇంకా బాగుంటుందని అయితే మన నమ్మకం. సో, చూద్దాం 'దంగల్'ను కూడా క్రాస్ చేస్తుందా లేదా. సో, ఇది ఈ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.